హాయ్ అండి, దిస్ ఇస్ రమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి స్నాక్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కమ్మటి చట్నీతో వేడివేడి పునుగులు అయితే వేసుకొని తినేద్దాం. ఇవి ఎలా అయితే పొటాటోస్ అండ్ రైస్తో అయితే నేనైతే చేశానండి. చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ మన పునుగులు ఉంటాయి కదా, అదే విధంగా టేస్ట్ ఉంటుంది. ముందుగా మనమైతే ఒక కప్పు రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టాలి. తర్వాత పొటాటోస్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, కొద్దిగా కొంచెం చిల్లీసు, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ అండి, చిటికెడు తిని సోడా అయితే వేసుకోవాలి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. ఇది మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా మనం అయితే చేసుకోవాలండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పొటాటోస్ అలాగా చిన్నగా చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ అయితే మనం మిక్సీ అయితే పట్టుకుందాము. మెత్తగా అయితే ఇదైతే పిండి మనం మిక్సీ పట్టుకోవాలండి. పిండిలాగా మిక్సీ పట్టుకొచ్చాను. ఆ విధంగా అయితే మిక్సీ పట్టాలండి. బాగా పల్చగా అయితే చేయకూడదు. మనకి పునుగులు వేయడానికి అయితే పల్చగా అయితే రావండి. ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందాక మీకు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి. అలాగే పొటాటోస్ కూడా నేను మిక్సీ పట్టి ఇందులో వేసేసాను. అదైతే స్కిప్ చేసేసాను, తీయలేదు నేను వీడియో. అది పక్కన పెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు మనం అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని కొద్దిగా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక 2 టమాటాలు అయితే తీసుకోనండి, వాటికి శుభ్రం చేసేసి అలా ఆఫ్ చేసేసి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని అందులో వేస్తున్నాం. మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ కొద్దిగా వెల్లుల్లి రేకులు అయితే వేస్తున్నాను. 2 అయితే ఎండుమిర్చి అండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకోటి వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొద్దిగా చింతపండు వేసాను. ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసేస్తే టమాటో పీల్ అయితే పై అయితే వచ్చేస్తాయండి చక్కగాని. ఇప్పుడైతే చూద్దాం. బాయిల్ అయిపోయింది. ఈ పైన ఉన్న టమాటో పీల్ అయితే చక్కగా మనం రిమూవ్ చేసేయచ్చండి బాయిల్ అయిపోయిన తర్వాత. అలా అంటే వచ్చేస్తాయి. ఇది మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. దాంట్లో తగినంత సాల్టు, పచ్చిగా కొత్తిమీర అండి, పచ్చిదే వేస్తున్నాను నేను. కొత్తిమీర అయితే నేను వేయించలేదు, అలాగే బాయిల్ కూడా చేయలేదు. అందులో వేసి ఇలా వేస్తే టేస్టీగా ఉంటుంది. పచ్చికి కొత్తిమీర కొంచెం వేసుకుంటే. అలాగే రుచికి సరిపడా కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నానండి. బెల్లం పౌడర్ ఇది. ఒక 2 స్పూన్లు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అది పిల్లలు కూడా తినగలుగుతారు. మీకు ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేసేసేయచ్చు. మిక్సీ పట్టుకొచ్చానండి. చట్నీ అయితే ఈ విధంగా అయితే అయింది. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసి తిరగపోపు పెట్టుకుందామండి. మళ్ళీని ముందుగా మనం పక్కకు పెట్టుకున్న పిండి అయితే పునుగులు అయితే వేసేసేద్దాం. నూనె అయితే కాగిందండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో మోటివేషన్ చేస్తుంది. మాకు ఇంకా వీడియోస్ తీసి పెట్టాలనే మాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి.
మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. నూనె బాగా కాగిన తర్వాత పునుగులైతే వేసుకోవాలి. కాకముందైతే వేయకూడదండి, ఆయిల్ లాగేస్తాయి అవి. చూస్తున్నారు కదా, వేయగానే అలా తేలేటట్టుగా నూనె అయితే బాగా బాయిల్ అవ్వాలి. ఈ పునుగులు వేసేసిన తర్వాత అయితే మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకుంటే అవి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చి బాగా వేగుతాయి కమ్మగానే. మైదా పిండి పెరుగుతో చేస్తారు కదండి పునుగులు, అట్లకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం రైసు అలానే పొటాటో కలిపి మనం మిక్సీ పట్టి వేస్తున్నాం కదా, ఇవైతే చాలా కమ్మగా ఉంటాయి. ఒకసారి అయితే మీరు చేసి చూడండి. చాలా గుల్లగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి, నోటికి రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఈ స్నాక్ని అయితే చాలా ఇష్టపడతారు. అదే కాకుండా ఇదైతే మైదా పిండి అయితే మనకు ఆరోగ్యానికి అయితే మంచిది కాదు కదండి. ఈ బియ్యం నానబెట్టుకొని ఇలా పునుగులు అయితే వేసుకుంటే ఈవినింగ్ టైము చాలా ఇష్టంగా అయితే తింటారు. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో అయితే రావాలి. ఇంతేనండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అయితే వీటిని తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. సిమ్లోనే పెట్టి వేయించాలండి. ఐలో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి అయితే మనకైతే ఉడకదు, క్రిస్పీగా రావన్నమాట. సిమ్లోనే పెట్టుకొని స్లోగా అలా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే తిరగపోపు అయితే పెట్టుకుందామండి. చట్నీ మనం ఇందాక తీసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో నేనైతే తిరగపోపు అయితే పెట్టేస్తున్నాను. కొంచెం ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి అయితే వేసాను. ఇంతేనండి, సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేసేయచ్చు వేడివేడిగా. పోపు అయితే వేగిపోయింది. ఇందాక మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా చట్నీ, టమాటా చట్నీ, ఆ టమాటా చట్నీలో అయితే ఈ పోపు తిరగపోపు అయితే వేసేసేయచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా ఇది. మైదా పిండి మనం ఏమీ యాడ్ చేయలేదండి ఇందులోని. చాలా బాగుంటుంది. తిరగపోపు అయితే వేసేసుకున్నాను. ఒకసారి కలిపేద్దాం. అంతేనండి, ఆలు రైస్ ఫ్లేవర్తో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.